కర్నూలులో జనసేన నాయకురాలు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ రేఖా గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆ వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ నాయకులను కాపాడేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు జగన్ వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో 2029 ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితమవుతుందని హెచ్చరించారు. కర్నూలులో వైసీపీ ఉనికి కోల్పోతుందని, అందుకే తమ ఉనికిని కాపాడుకోవడానికి పవన్ కళ్యాణ్పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ధర్మం గురించి కానీ, హిందుత్వం గురించి కానీ, స్వామి ప్రసాదం అని కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఒక చిన్న బాధ బెరుకు, ఏదో వేరే విషయాలలో మనం ఎలాగో అవినీతి చేసే ప్రభుత్వమే కాబట్టి ప్రతి విషయంలో చేసిందంటే అర్థం ఉంది. సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దృష్టిలో కూడా ఇటువంటి అవినీతి చేస్తున్నారంటే అలా ఆ పాలకులు ఎలాంటి పరిస్థితి, ఎంత హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈరోజు మళ్ళీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష చేస్తే నవ్వినటువంటి పరిస్థితి, మరి ఈరోజు ఒక చుక్క పాలు కూడా లేనటువంటి వాళ్ళ దగ్గర నెయ్యి సేకరించి చేసినటువంటి లడ్డు అని స్పష్టంగా అర్థమవుతున్నప్పటికీ వాటి గురించి ఈరోజు హేమనీయంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. రివర్స్లో మేము దేవస్థానానికి వెళ్ళి మేము క్లీన్ చేస్తాము, అవి చేస్తామని చెప్పి కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ప్రజలందరికీ కూడా నిజం తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా లడ్డూలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, ఇంకా క్లిష్టమైనటువంటి రిపోర్ట్ కూడా రాబోయే 2-3 రోజుల్లో ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి